కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీ వెల్ నుంచి మంటలు అదుపులోకి రావడం లేదు. 4వ రోజు మంటల తీవ్రత తగ్గుముఖం పడుతున్న అగ్నిజ్వాలలు ఉధృతి కొనసాగుతుంది. మంటలను అదుపు చేసేందుకు అబ్రిల్లా వాటర్ ఫోర్స్ ప్రయత్నిస్తున్నారు. రేపు ఏరియల్ సర్వే ద్వారా ఓఎన్జీసీ వెల్ పరిస్థితిని సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. కోనసీమ జిల్లా రాజోల్ ఇరుసుమండలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ చేయడంతో ఇళ్ల పునాదులు కదిలిపోయాయని, గ్రామంలో ఎవరికీ ముందస్తు సమాచారం లేకుండా ఈ బ్లాస్టింగ్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఓఎన్జీసీ రిగ్ నుంచి ఎవరికి ఏ విధమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బ్లోడ్ చేశారని మండిపడ్డారు. బ్లోడ్కి కారణమైన ఓఎన్జీసీ డీప్ ఇండస్ట్రీస్ అధికారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లక్కవరం ఇరుసుమండ సరిహద్దుల్లో ఉన్న ఓఎన్జీసీ 5వ తారీఖుని బ్లాస్ట్ అవడం జరిగింది. ఆ బ్లాస్ట్ నిమిత్తం మనకి ఇక్కడ డీప్ ఇండస్ట్రీ కంపెనీ మోరీ 5L అనే కంపెనీ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మలికిపురం లోకల్లో ఉన్న మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ మీద మీరు చర్యలు తీసుకోవాలని మేము, ఎందుకంటే ఆ కంపెనీ ఉద్దేశపూర్వకంగానే అది ఏ విధమైన సేఫ్టీస్ తీసుకోకుండా, ఏ విధమైన ప్రజలకి ఎలర్ట్ చేయకుండా ఆ బాంబు బ్లాస్ట్ చేయడం వల్ల ఆ యొక్క ఫైర్ జరిగింది. దాని మీద పోలీసు శాఖ ఉన్నతాధికారులు, కలెక్టరు, దీనికి సంబంధించిన అందరూ కూడా యాక్షన్ తీసుకుని FIR బుక్ చేయవలసిందిగా మేము ఈ లక్కవరం, ఇరుసుమండ, గుబ్బలపాలెం గ్రామ ప్రజలు కోరుకుంటున్నాం.